యాహ్! డన్ గైస్. సో, టుడే మనకి టాలీ ప్రైమ్ 5.0లో వచ్చిన ఫీచర్స్ ఏంటంటే, ఒకటి ఎక్సెల్ టు టాలీ. ఎక్సెల్‌లో ఉన్న డేటాని టాలీలోకి ఏ విధంగా మనం ఇంపోర్ట్ చేయాలి? వాట్సాప్ ఏ విధంగా మనం పీడిఎఫ్స్ సెండ్ చేయాలి ఇన్వాయిసెస్‌ని? డాష్‌బోర్డ్ అంటే ఏంటి? ఈ ఫీచర్స్ మనకి టాలీ ప్రైమ్ 4.0లో వచ్చారు. సో, ఫస్ట్ నేను డెస్క్‌టాప్ మీద ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటాను. ఓకే. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. 4.0 ఓకే. ఈ యొక్క గ్రూప్‌లోకొచ్చేసి ఫస్ట్ నేను టాలీ నుంచి ఎక్సెల్ ఫైల్స్‌ని డౌన్‌లోడ్ చేసుకుంటాను. ఓకే. డన్. ఫస్ట్ టాలీ ఓపెన్ చేశాను. ఏదో ఒక కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. డన్. చేసి నిర్మల ప్రైవేట్ లిమిటెడ్. ఆంధ్రప్రదేశ్. మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ ఏసి పెట్టండి. ఎనేబుల్ బిల్ వైస్ నో పెట్టండి. ఇక మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ ఈ 2 ఆప్షన్స్ ఏసి పెట్టండి. జీఎస్టీ కామన్. జస్ట్ 37 ఇస్తున్నాను. కంట్రోల్ ఏ, కంట్రోల్ ఏ. ఓకే. చూడండి. ఇప్పుడు వోచర్స్‌లోకి వెళ్ళండి. లేదు అంటే నార్మల్ బయటున్న ఏం ప్రాబ్లమ్ లేదు. ఓకే. ఇక్కడ ప్రీ డిఫైన్డ్‌గా టాలీ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే ప్రీ డిఫైన్డ్‌గా ఎక్సెల్ ఫైల్స్‌ని టాలీలోనే ఇచ్చేశారు. వాటిని డౌన్‌లోడ్ చేసుకొని మనకు కావాల్సిన డేటా అది గ్రూప్సా, లెడ్జర్సా, లేదంటే స్టాక్ ఐటెమ్సా, స్టాక్ గ్రూప్సా, స్టాక్ కేటగరీసా, యూనిట్స్ ఆఫ్ మెజర్సా వీటిని మనం టైప్ చేసుకొని టాలీలోకి ఇంపోర్ట్ చేయాలి ఎక్సెల్ నుంచి. ఎలా అనేది ఇక్కడ కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఓకే. సో, ఫస్ట్ మీకు ఇంపోర్ట్‌లోకి వెళ్ళండి. మేనేజ్‌లోకి వెళ్ళండి. ఇక్కడ శాంపుల్ ఎక్సెల్ ఫైల్‌లోకి వెళ్ళండి. ఓకే. మాస్టర్స్. ఓకే. కాన్ఫిగర్‌లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి. ఎంటర్ ఇవ్వండి. ఎక్స్‌పోర్ట్ శాంపుల్ ఫైల్ ఫర్ ఫస్ట్ మీరు ఏది డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు? నేనొచ్చేసి గ్రూప్ డౌన్‌లోడ్ చేస్తున్నాను. గ్రూప్. ఫైల్ పాత్ ఎక్కడుంది మనకి డెస్క్‌టాప్ మీద ఉంది. ఓకే. ఫోల్డర్ పాత్ ఎంటర్. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. డెస్క్‌టాప్. ఎక్సెల్ ఫైల్స్. ఎంటర్. ఏంటిది? గ్రూప్ డాట్ ఎక్స్ఎల్ఎస్ఎక్స్. ఎక్స్‌పోర్ట్. ఓపెన్ అయిందా ఎక్సెల్? గ్రూప్ రీడ్‌మీ గ్రూప్. నేమ్ పేరెంట్ గ్రూప్ నేమ్. పక్కన గ్రూప్ రీడ్‌మీ. ఇది మొత్తం సెట్టింగ్ టాలీ వాళ్ళే ముందే సెట్ చేసి పెట్టింటారు. ఓకేనా? ఎలా సెట్ చేయాలనేసి. క్లోజ్ చేసేయండి. ఇది ఎక్కడ వెళ్లి సేవ్ అయ్యి ఉంటది మనకి డెస్క్‌టాప్ మీద ఒక ఫోల్డర్ క్రియేట్ చేశాను కదా! ఆ ఫోల్డర్‌లో సేవ్ అయ్యి ఉంటది చూడండి. ఎక్సెల్ ఫైల్స్. చూసారా? గ్రూప్. ఓకే. ఇప్పుడు లెడ్జర్స్‌ని కూడా డౌన్‌లోడ్ చేసుకుందాం. ఫార్మాట్. ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్. ఇప్పుడు గ్రూప్ తీసేయండి. లెడ్జర్. ఎస్కేప్. ఎక్స్‌పోర్ట్. వచ్చిందా లెడ్జర్. నేమ్, గ్రూప్ నేమ్. లెడ్జర్ ఓపెనింగ్ బ్యాలెన్స్ డీఆర్‌సీఆర్, బిల్, బిల్ నేమ్, బిల్ డేట్, బిల్ అమౌంట్. ఓకే. ఇలా వచ్చేస్తుంది. క్లోజ్ చేసేయండి. వచ్చిందా? ఎక్సెల్ ఫైల్స్‌లో ఎక్సెల్ లెడ్జర్ డౌన్‌లోడ్ అయిందా? యాహ్! నెక్స్ట్ ఇంపోర్ట్, మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, మాస్టర్స్, కాన్ఫిగర్, ఎంటర్. ఇప్పుడు యూనిట్. ఎక్స్‌పోర్ట్. యూనిట్ సింబల్స్. యూనిట్ రీడ్‌మీ. యాహ్! నెక్స్ట్ మేనేజ్, శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్, కాన్ఫిగర్, యూనిట్. స్టాక్ ఐటెమ్.
స్టాక్ ఐటమ్ చూడండి. నేమ్, గ్రూప్ నేమ్, స్టాక్ ఐటమ్. ఇలా మీకు ఏవైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. నాట్ ఓన్లీ అవి 4 కాదు. ఇంకా కాస్ట్ కేటగరీస్ చేసుకోవచ్చు. కాస్ట్ సెంటర్స్ చేసుకోవచ్చు. ఏమైనా చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నిర్మల ప్రైవేట్ లిమిటెడ్ నేను కంపెనీ క్రియేషన్ చేశాను. దీంట్లో నేనేమి కూడా క్రియేట్ చేయలేదు. ఆల్టర్‌లో వెళ్తే లెడ్జర్ 2 ఉన్నాయి. నేనేం కొత్తటేం క్రియేట్ చేయలేదు. గ్రూప్స్ 28 ఉన్నాయి. కొత్తటేం క్రియేట్ చేయలేదు. ఓచర్ టైప్స్ 24 ఉన్నాయి. నేనేం కొత్తటేం క్రియేట్ చేయలేదు. తర్వాత ఐటెమ్స్ గాని, గోడౌన్స్ కానీ నేనేం చేయలేదు. ఆటోమేటిక్‌గా ఇప్పుడు ఎక్సెల్‌లో డేటా టైప్ చేసుకొని దాన్ని టాలీలోకి ఇంపోర్ట్ చేయాలి. ఇలా. ఓకే. ఫస్ట్ ఎక్సెల్ ఫైల్స్ ఓపెన్ చేద్దాం. గ్రూప్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. గ్రూప్ నేమ్. ఓకే. సో, ఇప్పుడు వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జెస్ మనకుంటాయి కదా! ఇప్పుడు ఎక్స్‌ట్రాగా నేను 5 గ్రూపులు చేస్తున్నాను. ఎక్స్‌ట్రా. ఓకే. కాలేజ్ ఎక్స్‌పెన్సెస్. ఇక్కడ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. కాలేజ్ ఇన్‌కమ్స్. ఇక్కడ ఇండైరెక్ట్ స్కూల్ ఎక్స్‌పెన్సెస్. ఇన్‌కమ్స్. ఇలా ఒక 4 గ్రూపులు చేసుకొని ఇంకా మీకు హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ఏదైనా హెచ్ఆర్ డిపార్ట్‌మెంట్ ఏదైనా చేసుకోవచ్చు. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్స్ అని ఏదైనా పెట్టుకోవచ్చు ప్రాబ్లమ్ లేదు. మీకెలా అనిపిస్తే అలా. ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌కమ్స్ అలా గూడా ఇవ్వచ్చు. ఓకే. ఇంకోటి ఎక్స్‌ట్రా చేస్తున్నాను. ఓకే. ఎక్సెల్ ఓపెన్‌లో ఉండకూడదుమా. ఓకేనా? క్రియేట్ చేసాం గదా! 4 చేసాము. ఇక్కడ 2తో స్టార్ట్ అయింది. 7కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. బికి ఎండ్ అయింది. ఓకే. సేవ్. ఓకే. ఇప్పుడు ఎక్సెల్ ఓపెన్ చేయండి. ఇంపోర్ట్ మాస్టర్స్. ఓకే. ఫైల్ ఫార్మాట్. ఇక్కడొచ్చేసి మీరు ఎక్కడుంది డ్రైవ్ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, డెస్క్‌టాప్, ఎక్సెల్ ఫైల్స్ ఇక్కడ గ్రూప్ తీసుకోవాలి. గ్రూప్. వర్క్‌షీట్ నేమ్ గ్రూప్ రీడ్‌మీ. సో, మ్యాపింగ్ టెంప్లేట్, డిఫాల్ట్ టెంప్లేట్. ఇక్కడ అకౌంటింగ్ మాస్టర్స్ గ్రూపే కదా ఉండేది. సో, గ్రూప్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇగ్నోర్ డూప్లికేట్స్. ఓకే. ఈ బ్యాకప్ డెస్టినేషన్ పాత్ నువ్వు ఎక్కడ కావాలంటే అక్కడ చూడండి. ఫైల్ టు ఇంపోర్ట్. వర్క్‌షీట్ నేమ్ గ్రూప్, టైప్ ఆఫ్ మాస్టర్ గ్రూప్. ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో. 2తో స్టార్ట్ అయింది. 7కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. బికి ఎండ్ అయింది. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ 3 ఉన్నాయి. ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ 3 ఉన్నాయి. ఇప్పుడు టోటల్ 6. ఇప్పుడు ఇంపోర్ట్ చేస్తున్నా. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఓకే. యాక్చువల్‌గా వన్స్ ఒకసారి కంప్లీట్ క్రియేషన్ చేస్తేనే 28 గ్రూప్సే ఉంటాయి. ఇప్పుడు మనం ఎక్స్‌ట్రాగా 6 గ్రూప్స్ చేసాం. 6 చేసాం. అవి కూడా వచ్చుంటాయి చూడండి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్. వచ్చాయా ఇక్కడ? ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ కింద 3 ఉన్నాయి. కాలేజ్ ఎక్స్‌పెన్సెస్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఎక్స్‌పెన్సెస్, స్కూల్ ఎక్స్‌పెన్సెస్. కాలేజ్ ఇన్‌కమ్స్, ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ ఇన్‌కమ్స్, స్కూల్ ఇన్‌కమ్స్. ఓకే. సో, ఇలా అన్నమాట. మనం డిఫాల్ట్‌గా ఎక్సెల్‌లో నుంచి డేటాని టాలీలోకి ఇంపోర్ట్ చేయడం ఎలా? అది ఓన్లీ గ్రూప్స్ అని కాదు. లెడ్జెస్, స్టాక్ గ్రూప్స్, కేటగరీస్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్, గోడౌన్స్, అన్నీ చేయొచ్చు. ఓకే. ఇలా. కావాలంటే మళ్ళీ ఆల్టర్‌లో వెళ్లి ఇక్కడ కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఇలా.
ఓకే. ఇప్పుడు లెడ్జెస్ చేద్దాం. లెడ్జెస్ ఓపెన్ చేయండి. ఓకే. ఇక్కడ చూడండి. ఫస్ట్ క్యాపిటల్. క్యాపిటల్‌కి క్యాపిటల్ అని చేయకూడదు. ఫుల్ ఫార్మ్ రాయాల. క్యాపిటల్‌కి క్యాపిటల్ అని మనం చేయకూడదు. క్యాపిటల్ అకౌంట్ అని చేయాల. ఎందుకంటే మనకు టాలీలో అలాగే ఉంటాయి. చార్ట్ ఆఫ్ అకౌంట్స్, గ్రూప్స్ చూడండి. క్యాపిటల్ ఏముంది ఇక్కడ? క్యాపిటల్ అకౌంట్. ఇక్కడ ఎలా ఇచ్చారో అదే విధంగా ఇవ్వాల. మీరు క్యాపిటల్ అకౌంట్స్ అని చేయకూడదు. క్యాపిటల్ అకౌంట్. పర్చేజ్ అకౌంట్స్ అని ఉంటది. మీరు పర్చేజ్ అకౌంట్ అని చేయకూడదు. ఇక్కడ సేల్స్ అకౌంట్స్ అని ఉంది. సేల్ అకౌంట్ అని చేయకూడదు. అక్కడ ఫుల్ నేమ్ ఎలా ఉందో అదే విధంగా ఇవ్వాలి. ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇన్వెస్ట్‌మెంట్స్ అని ఉంది. ఇన్వెస్ట్‌మెంట్ అని చేయకూడదు. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అని ఉంది. ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ అని ఇవ్వకూడదు. ఫిక్స్డ్ అసెట్ అని ఇవ్వకూడదు. ఫిక్స్డ్ అసెట్స్ అని ఇవ్వాలి. డైరెక్ట్ ఇన్‌కమ్స్ అని ఉంది. డైరెక్ట్ ఇన్‌కమ్ అని ఇవ్వకూడదు. ఫుల్ నేమ్స్ ఉన్నాయి ఇక్కడ. దాని ప్రకారంగానే ఇవ్వాలా. క్యాపిటల్ అకౌంట్ అని ఇవ్వాలి. లేకుంటే ఎర్రర్స్ వస్తాయి. పర్చేజ్, పర్చేజ్ అకౌంట్స్, సేల్స్, సేల్స్ అకౌంట్స్, తర్వాత రెంట్, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్. తర్వాత డిస్కౌంట్ రిసీవ్డ్, డైరెక్ట్ ఇన్‌కమ్స్, తర్వాత కమిషన్ రిసీవ్డ్, ఎస్‌బీఐ బ్యాంక్, బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ అకౌంట్స్. ఓకే. కామా. ఓకే. 2తో స్టార్ట్ అయింది. ఇక్కడ 9కి ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. ఇక్కడ ఎల్‌కి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్. క్లోజ్ చేసేయండి. ఎక్సెల్ ఓపెన్‌లో ఉండకూడదు. టాలీలోకి రండి. ఇంపోర్ట్, మాస్టర్స్, ఎక్సెల్ షీట్. ఇప్పుడు లెడ్జర్ తీసుకోండి. లెడ్జర్ అకౌంట్, డిఫాల్ట్ టెంప్లేట్, అకౌంటింగ్ మాస్టర్స్ కింద లెడ్జర్ అని సెలెక్ట్ చేయండి. ఇగ్నోర్ డూప్లికేట్స్, సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్. లెడ్జర్ 2తో స్టార్ట్ అయ్యి 9కి ఎండ్ అయింది. ఏదో స్టార్ట్ అయ్యి ఎల్‌కి ఎండ్ అయింది. ఓకే. క్యాపిటల్ అకౌంట్ ఒకటి, పర్చేజ్ ఒకటి, సేల్స్ ఒకటి, ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్స్ 2, ఇండైరెక్ట్ ఇన్‌కమ్స్ 2, బ్యాంక్ అకౌంట్స్ ఒకటి, ఇంపోర్ట్. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. ఆల్టర్ లెడ్జర్స్ వచ్చాయా? క్యాపిటల్, కమిషన్ రిసీవ్డ్, డిస్కౌంట్ రిసీవ్డ్, పర్చేజ్, రెంట్, సాలరీస్, సేల్స్, ఎస్‌బీఐ బ్యాంక్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లో కూడా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ దానికి అది సెపరేట్‌గా వచ్చేస్తాయి. ఇలా ఈ విధంగా లెడ్జర్స్‌ని కూడా మనము ఎక్సెల్ నుంచి టాలీలోకి ఇంపోర్ట్ చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ యూనిట్స్ చూడండి. యూనిట్స్. యూనిట్స్‌లో మీ బిజినెస్‌లో ఎన్ని రకాలుంటే అన్ని. బీఎక్స్, బీజీ, బీటీ, ఏజీ, పీసీ, ప్యాకెట్స్, ఇంకా లైక్ ఇంకేముంటాయి? డీజెడ్ ఇలా. 2తో స్టార్ట్ అయింది. 9తో ఎండ్ అయింది. ఏతో స్టార్ట్ అయింది. ఏకి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్.
టాలీలోకి వెళ్ళండి. ఇంపోర్ట్, మేనేజ్, లైక్ మాస్టర్స్, యూనిట్స్, యూనిట్. ఇప్పుడు ఎక్కడ వెళ్ళాలి? ఇన్వెంటరీ మాస్టర్స్‌లోకి వెళ్ళాలి. ఇన్వెంటరీ మాస్టర్స్‌లో యూనిట్. ఇంపోర్ట్. వచ్చాయా? బీజీ, బీటీ, బీఎక్స్, డీజెడ్, కేజీ, నంబర్స్, పీసీ, పీకే. ఓకే. తర్వాత స్టాక్ ఐటెమ్. ఓకే. ఐటెమ్స్ క్రియేట్ చేయండి. ఇక్కడొచ్చేసి వివో, యూనిట్ వచ్చేసి నంబర్స్. ఓపో, వీఎక్స్. వీఎక్స్ ఇచ్చామా? ఇవ్వలేదా? టాలీలో. ఇచ్చాం. తర్వాత సర్స్, పీసెస్, బనానాస్, కేజీ, పీస్, డజన్స్. ఇంకేమున్నాయి? హార్లిక్స్ ప్యాకెట్స్. ఇలా ఇచ్చామండి. 2తో స్టార్ట్ అయింది. 7కి ఎండ్ అయింది. తర్వాత ఏతో స్టార్ట్ అయింది. జీకి ఎండ్ అయింది. కంట్రోల్ ఎస్. ఇవ్వండి. ఇంపోర్ట్ మాస్టర్స్, స్టాక్ ఐటమ్, స్టాక్ ఐటమ్, స్టాక్ ఐటమ్. ఇంపోర్ట్ చేయండి. ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే. సో ఇప్పుడు ఆల్టర్‌లోకి వెళ్ళండి. ఐటెమ్‌లోకి వెళ్ళండి. వచ్చాయా? బట్ ట్యాగ్స్ అవన్నీ రావు. జస్ట్ నేము, అండర్ మాత్రమే వస్తది. మళ్ళీ ఓపెన్ చేసుకొని మీరు హెచ్ఎస్ఎన్ నంబరు అవి మీరు ఇచ్చుకోవాలి. హెచ్ఎస్ఎన్ నంబర్, తర్వాత ట్యాగ్స్ ఇచ్చుకొని సేవ్ చేసుకోవాలి. అది బల్క్‌లో ఉంటాయి గదా! మీ దగ్గర కొన్ని వేల ఐటెమ్స్ ఉంటాయండి. అన్ని ఐటెమ్స్ టైప్ చేయాలంటే చాలా కష్టం. అందుకోసం ఎక్సెల్‌లో ఒకసారిగా టైప్ చేసుకొని అన్నిటిని ఒకటేసారి మీరు అప్‌లోడ్ చేయొచ్చు. అది. ఇలాగమా. ఇలాగా మన ఎక్సెల్ నుంచి డేటాని టాలీలోకి ఇంపోర్ట్ చేయొచ్చు. ఇక తర్వాత లాస్ట్‌లో డాష్‌బోర్డ్ ఒక ఆప్షన్ ఇచ్చాడు. ముందేంటంటే ఏదైనా వాల్యూస్ చూడాలంటే బ్యాలెన్స్ షీట్‌లో చూసుకునేవాళ్ళు. అలా కాకుండా ఇండివిడ్యువల్ రిపోర్ట్స్ ఇచ్చాడు ఇట్లా. సేల్స్, పర్చేజ్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, టాప్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, ఇన్వెంటరీ డీటెయిల్స్, అకౌంటింగ్ రేషియోస్, రిసీవబుల్స్ అండ్ పేయబుల్స్, క్యాష్ ఇన్, అవుట్‌ఫ్లో అండ్ చూడండి ఇవన్నీ ఇచ్చాడు. ఇది డాష్‌బోర్డ్‌లో కొత్తగా వచ్చిన ఎ మనకి 4.0 ఇచ్చిన ఆప్షన్స్. 3.0 వరకు లేదు. 4 వచ్చిన తర్వాత వీటిని యాడ్ చేశారు. ఇన్వెంటరీ డీటెయిల్స్, క్యాష్ అండ్ బ్యాంక్ అకౌంట్స్, ట్రేడింగ్ డీటెయిల్స్, అసెట్స్ అండ్ లయబిలిటీస్ ఇవన్నీ. ఓకే. తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి షేర్ ఇక్కడ మేనేజ్ వాట్సాప్ నంబర్. సో, ఇది డైరెక్ట్‌గా ఎవరైతే అండర్ జీఎస్టీ నంబర్ తీసుకొనుంటారో, సో, ఇది డైరెక్ట్‌గా జీఎస్టీ పోర్టల్‌కి లైక్ టాలీ పోర్టల్‌కి లింక్ చేశాడు. ఓకేనా? సో, మీరు ఫస్ట్ టైమ్ ఒకసారి ఎవరైతే ఫస్ట్ టైమ్ చేస్తున్నారో, అప్పుడు మీరు సైన్ అప్ గాని, సబ్‌స్క్రైబ్ గాని అవ్వాలి. ఓకేనా? అప్పుడు ఎంటర్ యూర్ వాట్సాప్ డీటెయిల్స్ ఇచ్చేసి, రిజిస్టర్ బిజినెస్ వాట్సాప్ నంబర్, బిజినెస్ నేమ్ ఇచ్చేసి సైన్ అప్ చేశారంటే, ఫస్ట్ కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి స్టార్టింగ్‌లో. ఆ సెట్టింగ్స్ చేసుకొని, మీరు ఏ కస్టమర్‌కైతే పంపించాలనుకుంటున్నారో అతని నంబర్, అతని బిజినెస్ నేమ్ ఇచ్చి సెండ్ కొట్టారంటే, వాళ్ళకి డైరెక్ట్‌గా వాట్సాప్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ సెట్టింగ్స్ ఉంటాయి స్టార్టింగ్‌లో.
ఆ సెటప్ చేసుకోవాలి రియల్ టైంలో. ఒక్కసారి చేసుకోవాలి. ఒకసారి చేసుకున్నారంటే ఆటోమేటిక్‌గా నెక్స్ట్ టైమ్ ఇవి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో, ఇవి ఈ 3 ఫీచర్స్. మనకు టాలీ ప్రైమ్ 4.0 వచ్చిన ఈ లేటెస్ట్ ఫీచర్స్ అన్నమాట. ఓకే. సో, ఏమైనా డౌట్స్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? క్లియరా? క్లియర్ సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా?